హలో అండి. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఇంట్లో ఈ కృష్ణాష్టమి రోజు చేసుకునే అటుకుల పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన వెంటనే డ్రై ఫ్రూట్స్ నేను కొద్దిగా కొబ్బరి కూడా వేస్తున్నానండి. అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు అటుకులు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కలర్ ఏమీ మారొద్దండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న వెంటనే దాంట్లో నుంచి తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. లేకపోతే అవి మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఏమి పాకం రానవసరం లేదండి. అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాయసం చేయడానికి ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అందులో డైరెక్ట్‌గా పాలు వేస్తే పాలు మాడిపోతాయి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని అందులో నేను ఒక హాఫ్ లీటర్ పాలైతే వేస్తున్నాను. పచ్చి పాలైనా పర్లేదు, కాగబెట్టిన పాలైనా పర్లేదు. పాలు కాస్త వేడైన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, పెసరపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. పాలల్లో అటుకులు ఉడకడం స్టార్ట్ అవ్వగానే దాని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అటుకులు మొత్తం ఉడికిపోతాయి. పెసరపప్పు మాత్రం ఒక 70% మాత్రమే కుక్ అవుతుంది. అంతేనండి. ఇది మొత్తం దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయి ఉంటాయి కదా బెల్లం నీళ్ళు, వాటిని ఈ పాయసంలో వేసి కలుపుకోవాలి. బెల్లంని డైరెక్ట్‌గా పాయసంలో వేసినా, లేకపోతే బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నా పాయసం అంతా విరిగిపోతుంది. ఈ బెల్లం నీళ్ళని పాయసంలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే, చాలా ఈజీగా చేసుకునే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.